సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ఒక్కోసారి అంతే, కొన్ని విషయాలు అనుకోకుండా అలా కలిసి వచ్చేస్తాయి. రాజమౌళి గారు బాహుబలి సినిమాకి కావాల్సినంత ప్రచారం వచ్చేసింది, ఇంక అవసరం లేదు అని ముత్తుకుంటున్నారు. కొంతమంది కావాలని, కొంతమంది ఆపుకోలేక, కొన్ని విషయాలేమో అదృష్టం కలిసి వచ్చి బాహుబలి సినిమాకి వద్దంటే ప్రచారాన్ని విపరీతంగా చేసి పెట్టేస్తున్నారు. బాహుబలి ఆడియో వేడుక ఓ రేంజ్ లో జరిగింది. ఆ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్న వాళ్లే గాని మాట్లాడుకోని వాళ్ళు లేనే లేరు. అంత గొప్పగా ఈ వేడుక అందరి మన్ననలు అందుకుంది. ఓ పక్కన ఇలా ఉంటే మరో పక్క లక్కీగా పవన్ మేనియా కూడా కలిసి వచ్చేసి ఈ బాహుబలి గురించి ఇంకా బాగా జనాలు మాట్లాడుకునేందుకు అవకాశం ఏర్పడిపోయింది. బాహుబలి సినిమాకి పవన్ మేనియా కలిసి వచ్చేయడానికి కారణం కుర్ర హీరో అడివిశేష్. బాహుబలిలో ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తున్న అడివిశేష్ ఆడియో వేదిక మీద మాట్లాడుతూ పంజా సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గురించి తలుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ పేరు వినపడితే అక్కడ ప్రకంపనలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆడియో ప్రాంగణం కూడా అలాగే దద్దరిల్లింది. అక్కడి వరకు అయిపోలేదు. ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా అడివిశేష్ స్పీచ్ వినడానికి యూట్యూబ్ మీద దాడి చేశారు. ఏ రేంజ్ లో అంటే అడివిశేష్ స్పీచ్ ఉన్న వీడియో విజిట్స్ పరంగా ప్రభాస్ స్పీచ్ ఇచ్చిన వీడియోతో పోటీ పడింది. రాజమౌళి సహా మిగతా వాళ్ళు మాట్లాడిన ఏ వీడియోకి ఆ రేంజ్ లో హిట్స్ రాలేదు. ఆ వీడియో కారణంగా అడివిశేష్ ఒక్కసారిగా బాగా పాపులర్ అయిపోయారు. బాహుబలి సినిమాకి ఇంకా విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. అలా అదృష్టం కలిసి వచ్చేసి బాహుబలి ఆడియో వేడుకకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఓ విశేషం అయిపోయారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పరిస్థితి చూస్తే చాలా మంది ఏదో రకంగా పవన్ కళ్యాణ్ పేరుని వాడుకోవడానికి తహతగలాడిపోతా ఉంటారు. సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికో లేదా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికో పవన్ కళ్యాణ్ పేరుని అడ్డం పెట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. అలా తన పేరు వాడుకున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డ చరిత్ర పవన్ కళ్యాణ్ ఉంది. ఎక్కువ మంది పవన్ పేరుని ఎలా వాడుకోవాలా అని రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ బాహుబలి సినిమాకి అనుకోకుండా అదృష్టం ఎదురొచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా బాహుబలి పాపులారిటీ పెంచడంలో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. బాహుబలి తెలుగు సినిమా పరిశ్రమకి గర్వకారణం అని మాట్లాడుకుంటున్నారు. అంటే పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు బాహుబలి గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడే అంశాన్ని కొట్టిపారేయలేం. పవన్ కూడా బాహుబలి గురించి మాట్లాడే సందర్భం మున్ముందు వచ్చేదే. కానీ అనుకోకుండా ఈలోపే అభిమానులు బాహుబలికి వాళ్ళ మద్దతును ఇలా ప్రకటించేశారు. పవన్ అభిమానుల వరకే కాదు, మిగతా అభిమానులందరూ కూడా కలిసి బాహుబలి ఖ్యాతిని నలువైపులా చాటుతూ తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకునేట్టు చేస్తారు అని ఊహించడంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోని అవసరం లేదనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.